రేయ్ ఆ ఫోన్ ఏంట్రా? అంటే నువ్వు ఒక్కడవే బిజీ అని చెప్పి 10 మందికి తెలియాలా? వెళ్ళి పక్కెళ్ళి మాట్లాడు. ఎదవ సోదేండి ఎలా? ఈ పెరుమాళ్ ఫోన్ వచ్చినప్పుడు అలా భయపడతాండు. అసలు ఎవరు సార్ ఫోన్ చేసేది? పెరుమాళ్ళు భార్య. ఎందుకు సార్? హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న తన కూతురు కోసం. గలంటప్పుడు గీనో తండ్రిగా హాస్పిటల్ ఉండాలి గాని గీడేం చేస్తున్నారు సార్? పెరుమాళ్ళు ఇక్కడుందే తన కూతుర్ని కాపాడుకోవడానికి. ఇక్కడున్న అందరిలోనూ తనకదే గొప్పదని నిరూపించుకుని గెలిచి ఆ డబ్బులు తీసుకెళ్తేనే తన కూతురు బతుకుతుంది. పెరుమాళ్ సార్, గిందులో మీరే గెలుస్తారు సార్. మీ పాపకేం కాదు సార్, మీరు ధైర్యంగా ఉండండి సార్. పెరుమాళ్ సార్, పెరుమాళ్ సార్, మీరే గెలుస్తారు సార్. సావిత్రి, నువ్వు ఫోన్ చేస్తున్నావు, నీ ఫోన్ లిఫ్ట్ చేసి నీతో మాట్లాడే ధైర్యం లేదు సావిత్రి. ఏం చెప్పాలి నీకు? నా వల్ల కాదు సావిత్రి, నా వల్ల కాదు, నా వల్ల కాదు. అప్పుడే మాట్లాడేసావా? అవునండి. ఎవరు? అది ఎవరంటే సర్లే, ఆ దరిద్రం ఇప్పుడు ఎందుకు కానీ. ఆయనకి నాకు పెద్ద తేడా లేదు సార్. నేను సచ్చిడున్నా, ఆయన సావలేక బతుకున్నాడు. దీన్నేనంటారేమో బతుకుండు కూడా సచ్చుడంటే. టైం అవుతుంది. హీరో గారు ఇక్కడ. ఇది ఇక్కడ ఉందేంటి? ఇక్కడే ఖాళీ ఉంది, ఇక్కడదే అయి ఉంటది. సార్, సమయం దగ్గర పడుతుంది, అగ్రిమెంట్ చేద్దామా? అసలు ఎవరు నువ్వు? అగ్రిమెంట్ ఏంటి? ఏంటి సార్ నాతో కూడా పరాజకాలు? పరాచకాల? నువ్వెవరో నాకు తెలీదు, నీతో నాకు పరాచకాలేంటి? సార్ అసలు నువ్వెవరో నా ఇంట్లో ఎందుకున్నావు? సార్ మాటలు మర్యాదగా రానివ్వండి. ఒరే, అసలు ముందు నువ్వెవరో చెప్పరా. సార్ చాలు సార్, ఇప్పటి వరకు మీరు నాకు ఇచ్చిన మర్యాద చాలు. ఇక నేను మీతో సినిమా తీయలేను. నేను మీకు ఇచ్చిన ₹1,00,00,000 ఇచ్చేయండి. నాకు కోటి ఇచ్చావా? ఎప్పుడు, ఎక్కడ? రండి చూపిస్తాను. ఇక్కడే. మీతో సినిమా వద్దు ఏమొద్దు. మీరు ఇక్కడ నుంచున్నప్పుడు నేను వచ్చి మీ చేతిలో బ్యాగ్ పెట్టి. ఏది, ఎక్కడ? ఇదిగో, ఇదే నా కోటి, ఇదే నా కోటి, ఇదే నా కోటి, ఇదే నా కోటి. ఏమో ఎక్కడ దాచిపెట్టారో మీకే తెలియాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇస్త్రీ బట్టలు వేసుకున్నావు కదా, రెస్పెక్ట్ ఇస్తున్నాను. లేకపోతే లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? కొడతారా? చూడు, నా కోపం రప్పించుకో. ఇప్పుడు అర్థం అవుతుంది మీరు ఎందుకు సుబ్బరాజును గుర్తుపట్టకుండా పంపించేశారో. చాలు సార్, ₹1,00,00,000 పైన మీ అసలు రంగు బయటపడింది. అసలు ఎవడరా నువ్వు? చాలా ఎక్కువ మాడుతున్నావు. ఆపోయ్యా, నీకు జీవితాన్ని ఇచ్చిన వాడి కాలర్ పట్టుకునేదాకా వచ్చావు. రాయ్, ముందు నా ఇంట్లోకి బయటపోరా. మాటలు జాగ్రత్తగా మాట్లాడు. నేను కూడా నిన్ను ఒరే అనగలను. నన్ను ఒరే అంటావురా? వదలమంటే ₹1,00,00,000 అంటే ₹1,00,00,000 ఎవరికి ఇచ్చాడు? ₹1,00,00,000 కాసేపు పడుకుంటే గానీ ఈ తలపొడి తగ్గిలేదు.
అయిపోయింది. ఇప్పుడు ఎలా ఎలా బయటపడాలి? మన బాబు స్కూల్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది మామ. 8 లక్షలు కట్టాలంటున్నారు. ఏం జరిగినా 3 గంటల 10 నిమిషాల్లోపే జరగాలి. సాంబమూర్తి గారు కొంచెం ఏదో ఒకటి చెయ్యండి సార్. ఎరా ఏదో చలపతిని కదా ఓకే అన్నంత మాత్రాన, నువ్వు నా పక్కన కూర్చున్నంత మాత్రాన నన్ను పేరు పెట్టి పిలిచేంత స్థాయి రానిది. అది కాదు సార్. అసలు సాహిత్యం గురించి ఏం తెలుసురా నీకు? కథ అంటే కారు స్టీరింగ్ తిప్పినంత ఈజీ కాదు. ఏదో నీ కథ ఏంటో చెప్పు, ఇప్పుడే తెలిచేస్తా దాంట్లో ఎంత చెత్త ఉందో. అది కాదు సార్. చెప్పు, ఉపలాట పడుతున్నావు కదా, చెప్పు. చెప్పండి పెరుమాళ్ గారు, మనం భయపడాల్సిన తప్పు చేసినప్పుడు కానీ ఇలాంటి తప్పుడు మనుషులకు కాదు. అబ్బో, ఎక్కడెక్కడ ఏ తప్పులు చేసి ఇక్కడికి వచ్చారో అందరికీ తెలుసు. గురువు గారు మీరు ఆగండి. పెరుమల్ గారు మీరు కూల్గా ఉండండి. తప్పు అనేది మానవ సహజం అండి. తప్పు చేయకుండా ఎవరు ఉంటారు? ఏ తప్పు చేయకుండా మీరు ఈ స్థాయికి వచ్చారా? ఏ తప్పు లేకుండా నువ్వు డ్రైవింగ్ చేశారా? ఏం తప్పు చేశారు నిల్చున్నారు? ఏం మాట్లాడుతున్నావు? మాటలు తిన్నగా రానివ్వండి. మీరు చెప్పండి. ఈ కథ పట్టాభి అనే టాక్సీ డ్రైవర్ది. ఆపు. అరే ఏమైంది? అరే ఏమైంది? కథ మస్తుందిగా. అవును, బానే ఉంది కదా. ఇదో కథ. ఇలాంటివి వందల గీసి అవతల పడేశాం. ఈ మాత్రం కథకి అంత అహంకారం పనికిరాదు. ఒరే ప్రసాద్, నువ్వు చెప్పు, నా కథ బాగుందా వాడి కథ బాగుందా? నా కథ బాగుంది. ఒరే, నీ కథలు రాయటం నేర్పించిందే నేనురా. అసలు మీకు కథ రాయటం వస్తే మీరు ఇంకోళ్ళు నేర్పిస్తారు. అసలు ఏ రోజైనా కొత్త కథ రాశారా మీరు? అన్ని దొప్పుకొచ్చినాయి. 4 భాషల సినిమాలు చూడటం, ప్రసాద్ ఈ సీనై, ప్రసాద్ ఆ సీనై అన్ని కలిపి కథ రాయమంటారు. మీకు కష్టపడి రాసిస్తే మీరు రాసినట్టు అందరూ చెప్పుకుంటారు. ఒరే, నేను అసిస్టెంట్ గా పెట్టుకుని చాలా తప్పు చేశాను. నేను అసిస్టెంట్కి చేరే పెద్ద తప్పు చేశాను. నువ్వు పెద్ద మోసగాడివిరా. మీరు మోసగాళ్ళకి మోసగాడు. నీచుడివిరా. మీరు పెద్ద నీచుడు. గురువుని తిడితే నాశనం అయిపోతావురా. గురువు తిడితే కదా నాశనం అయ్యింది. అసలు మీరు గురువే కాదు, మిమ్మల్ని తిడితే ఎందుకు నాశనం అవుతారు? మీరే నాశనం అవుతారు. నాతో గెలవలేక మాటలతో గెలుద్దాం అనుకుంటున్నావా? మీతో ఓడిపోతానా? అసలు మీరు నాకు పోటీయే కాదు, నాకు కాదు, వీళ్ళకు కూడా ఎవరికి పోటీ కాదు. అంత విషయం లేదు. జనరేషన్ గ్యాప్, పాత చింతకాయ పచ్చడి. హలో బాబు, ఇంకా తమ దయచేస్తే మాలో మేము తేల్చుకుంటాం. అది నిత్యం నేను పూజించే భగవంతుడి మీద ఒట్టేసి చెప్తున్నా, ఇప్పుడు గనక మీ అందరి కథల్లో నా కథ సెలెక్ట్ కాకపోతే భవిష్యత్తులో కథలు రాయటం మానేస్తాను. పెన్ను పట్టుకునే అర్హత కూడా నాకు లేదని ఒప్పుకుంటాను. అదే నేను గెలిస్తే, ప్రసాద్ చూడు, అదే నేను గెలిస్తే చెంపలేసుకునే సాంబమూర్తి గొప్పవాడు, సాంబమూర్తితో పోటీ పడే అర్హత లేదని ఒప్పుకోరా చాలు. ఒప్పుకోవడం ఏంటి సార్? మీరు గెలిస్తే కదా, మీరు గెలిస్తే ఈ చెంపేంటి ఆవిడతో ఈ చెంప కూడా కొట్టించుకుంటాం.